This conference will now be recorded. Hello friends and good evening and welcome back and let's start. సో ఈరోజు సెషన్లో మనం డిస్కస్ చేయాల్సిన టాపిక్ వచ్చి మనకి ఫస్ట్ స్టోరేజ్ ప్రొవిజనర్స్ గురించి చూద్దామండి ఆ స్టోరేజ్ క్లాసెస్ గురించి చూద్దాం మీకు ఆ తర్వాత క్రియేటింగ్ ఏ కస్టమ్ స్టోరేజ్ క్లాస్, ఆ తర్వాత అండర్స్టాండింగ్ డైనమిక్ ప్రొవిజనింగ్, మీకు అండర్స్టాండింగ్ డైనమిక్ ప్రొవిజనింగ్ ఉంది. సో దాని తర్వాత ఏం చేస్తానంటే డైనమిక్ ప్రొవిజనింగ్ అయిపోయినాక మీకు క్రియేటింగ్ పర్సిస్టెంట్ PU వాల్యూమ్స్ ఆటోమేటికల్లీ యూజింగ్ డైనమిక్ ప్రొవిజనింగ్, ఇది చూద్దామండి మీకు. ఓకే, ఈ నాలుగిటిని మనం డిస్కస్ చేస్తాం. సో కాబట్టి ఫస్ట్ ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు నోట్స్ అందాం. మీకు ఎందుకు ఒకటే క్రియేట్ అయింది, మీకు మేబీ కాప్స్ వ్యాలిడేట్గా క్లస్టర్ కంప్లీట్గా క్రియేట్ అయినట్లేదు మీకు. సో మీరు చూసినట్లయితే ఇంకా క్రియేట్ అవుతూ ఉందండి మీకు రైట్. లెట్ ఇట్ క్రియేట్ నౌ. ఇక్కడికి వచ్చేసరికి నేను ఏం చేస్తాను, కేయు గెట్ స్టోరేజ్ క్లాసెస్ అన్నాం అనుకోండి. సో స్టోరేజ్ క్లాసెస్ ఆర్ నథింగ్ బట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోరేజ్ అండి. ఇక్కడ మీరు చూస్తే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోరేజ్ అన్నమాట. ఇక్కడ ఫస్ట్ వాళ్ళు డిఫాల్ట్ గా GP2 అని చెప్పి, GP2 ఈజ్ ఏ కైండ్ ఆఫ్ ఇదనమాట. మీకు ఈ కాప్స్ SSD అనే GP2 అనేది EBS వాల్యూమ్ ఇలా ఉంటాయి. దాంట్లో వాల్యూమ్ బైండింగ్ మోడ్ లో ఇమీడియట్ అండ్ వెయిట్ ఫర్ ఫస్ట్ కస్టమర్ అని ఉంటుంది మీకు. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి మీకు అన్ని తీసేయాలి. బట్ బిఫోర్ దట్ నేను ఏం చేస్తాను, క్లస్టర్ అప్ అవ్వాలి నాకు. ఇంకా నాట్ రెడీలో ఉంది, రానివ్వండి. మీకు ఫస్ట్ ఏంటంటే ఈ ఈ స్టోరేజ్ క్లాసెస్ ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోరేజ్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ AWS మీకు ఎగ్జాంపుల్ గా తీసుకున్నాను అనుకోండి. AWS లో మీరు చూసారనుకోండి, GP3 ఉంది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ EBS వాల్యూమ్స్. మీకు GP2 ఉంది, IO1 ఉంది, IO2 అని ఉంది. ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనం ఏం చేయొచ్చు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్టోరేజ్ క్లాస్ క్రియేట్ అంటే టైప్ ఆఫ్ స్టోరేజ్ అనమాట. మీరు ఏమన్నా ఎక్స్టర్నల్ బయట నుంచి ఏమన్నా స్టోరేజ్ వాడారనుకోండి, NFS అలాంటిది వాడారనుకోండి, దానికి కూడా మీరు వాడచ్చు అనమాట మీరు దానికి కూడా. సో కాబట్టి స్టోరేజ్ క్లాసెస్ ఈజ్ నథింగ్ బట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోరేజ్ అనమాట మనకి. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఇక్కడ మీకు అంతా కూడా కరెక్ట్గా ఉందా? ఓకే, అప్ అయిందండి. నేను ఏం చేస్తానంటే KU గెట్ స్టోరేజ్ క్లాసెస్ అన్నప్పుడు ఆల్రెడీ ఉన్నవి తీసేస్తాను. ఫస్ట్ నేను ఏం చేస్తాను, KU డిలీట్ స్టోరేజ్ క్లాసెస్ హైఫన్ ఆల్ అంటానండి. మీకు డిలీట్ చేసేసానంటే మీకు అన్ని కూడా ఫస్ట్ స్టోరేజ్ క్లాసెస్ అన్ని ఎంటీ అయిపోయినాయి మీకు. ఓకే, ఫస్ట్ మనం ఇమీడియట్ వర్సెస్ వెయిటింగ్ ఫర్ కస్టమర్. ఇమీడియట్ అంటే ఇమీడియట్ గా మీకు వాల్యూమ్ అనేది క్రియేట్ అయిపోతుంది అనమాట. వెయిటింగ్ ఫర్ కస్టమర్ అంటే ఐ థింక్ ఫస్ట్ మీకు అంత పాడంతా అప్ అయ్యేసరికి వెయిట్ చేయాలని. బట్ ఎందుకైనా మంచిది నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు అర్థం కావడానికి లేదా మీకు ఇక్కడికి వచ్చి లెట్ మీ కమ్ టు మనం ఏం చేస్తాం, మీకు స్టోరేజ్ క్లాసెస్ అని ఉంది కదా, ఫస్ట్ డౌన్లోడ్ చేస్తాను మీకు. ఓకే, సో ఇక్కడికి వచ్చి స్టోరేజ్ క్లాసెస్ అన్నప్పుడు మీకు ఇక్కడ చూసారనుకోండి, క్రియేటింగ్ ఏ GP2 స్టోరేజ్ క్లాస్ అని చెప్పి మనం ఏం చేస్తాం, ఇలా ఇస్తాం GP2 అండ్ ఇది. అయితే దానికంటే ముందు నేను ఏం చేస్తానంటే మీకు ఇక్కడ ఇచ్చానేమో ఇమీడియట్ వర్సెస్
AWS KTedge స్టోరేజ్ ప్రొవిజనర్స్ ఓపెన్ చేస్తాను. దీంట్లో అప్డేట్ ఇచ్చానేమో చూద్దాం మనం. ఓకే ఫైన్. సో ఇక్కడికి వచ్చి గూగుల్కి వచ్చి నేను ఏం చేస్తానంటే మీకు okay, the immediate creates a disk when the PVC that uses the storage class is created. PVC create అయిపోయిన వెంటనే మీకు క్రియేట్ అయిపోద్ది అనమాట. This way a disk is created a provision before to creating a pod that uses the disk. Wait for first customer delays the binding and provision of PV until the pod that uses the PVC is created. సో కాబట్టి ఇదన్నమాట మీకు. సో మీరు చూసినట్లయితే ఇక్కడికి వచ్చినప్పుడు మనకి నేనేం చేస్తాను, లెట్స్ మీ డూ వన్ థింగ్. మీకు దీన్ని పైనుంచి కిందకి ఎలా తీసుకురా సరే. సో సో మీరు చూసినట్లయితే ఇమీడియట్ అంటే ఏంటంటే పర్సిస్టెంట్ వాల్యూమ్ క్లెయిమ్ క్రియేట్ అయిన వెంటనే ఆటోమేటిక్ గా బ్యాక్ ఎండ్ లో వచ్చి మీకు పర్సిస్టెంట్ వాల్యూమ్ క్రియేట్ అయిపోతుంది. అంటే పాడ్ క్రియేట్ అయిందా, ఏ పాడ్ అయితే మౌంట్ అయిందా అది క్రియేట్ అయిందా మీకు కాదనమాట. వేరాస్ వెయిటింగ్ ఫర్ ఫస్ట్ కన్జ్యూమర్ అన్నప్పుడు మీకు ఏమవుతుంది, డిలేస్ ద బైండింగ్ అండ్ ప్రొవిజనింగ్ ఆఫ్ పీవీ మీకు అంటిల్ ద పాడ్ ఈస్ క్రియేటెడ్. ఇంకా చెప్పాలంటే ద పీవీ ఈజ్ క్రియేటెడ్ ఆఫ్టర్ ద పాడ్ క్రియేషన్. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే ఇది. సో కాబట్టి ఇప్పుడు మనం స్టోరేజ్ క్లాసెస్ అనేది మనం క్రియేట్ ఇక్కడ రావాలండి. సో స్టోరేజ్ క్లాస్ లో మనం ఏం చేస్తున్నాం, మీకు స్టోరేజ్ క్లాస్ నేమ్ పేరు వచ్చి GP2 అని ఇస్తాను, కింద వచ్చి IO1 ఇస్తున్నాను మీకు. ఓకే, IO1 కూడా ఒక టైప్ అనమాట. సో ఇక్కడికి వచ్చి టైప్ GP2, టైప్ IO1, FS ఫైల్ సిస్టమ్ టైప్ TXT4. అయితే IO1 వచ్చి మీకు IOPS కూడా ఇవ్వాలన్నమాట, ఇన్పుట్ అవుట్పుట్. ఇలా 2 స్టోరేజ్ క్లాసులు క్రియేట్ చేస్తాం మనం. ఓకే సరే, వాట్ ఐ విల్ డూ హియర్ ఈస్, మీకు GP3కి వచ్చిందో లేదో అండి, ఓ పని చేస్తాను. okay, let's do one thing. ఇక్కడ ఏముంది మీకు స్టోరేజ్ క్లాస్ GP3. సో ఇక్కడ వచ్చి మెటా ప్రొవిజనర్ అని ఉంది మీకు. సో ప్రొవిజనర్ అని చెప్పి, బట్ ఇది తీసుకుంటుందో లేదో చూడాలి. EBS CSI ఇట్లా వచ్చి EXT4 GP3. ఇక్కడ రీక్లెయిమ్ పాలసీ ఉంచండి, ఇది కూడా ఇక్కడ ఇవ్వాలి మనం. రీక్లెయిమ్ పాలసీ అంటే అర్థం ఏంటంటే మీకు ఇట్లా ఇవ్వండి. రీక్లెయిమ్ పాలసీ అంటే మీకు PVC క్రియేట్ అయిపోతే వెనక PV కూడా క్రియేట్ అయిపోతుంది. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఈ మూడింటిని కూడా తీసుకెళ్ళి మీకు అన్నిటికీ ఇస్తాను మీకు. ఇలా ఇద్దాం. సో ఆబ్వియస్ గా అలో వాల్యూమ్ ఎక్స్పాన్షన్ అంటే మీరు ఎక్స్పాండ్ చేయడానికి మీకు. సో కాబట్టి క్రియేట్ IO1 స్టోరేజ్ క్లాస్ నేను ఏం చేస్తాను, కాపీ చేసుకొని పైకి వచ్చి ఇక్కడ మీకు GP3 స్టోరేజ్ క్లాస్ ఇట్లా ఇచ్చాను అనుకోండి మీకు. సో కాబట్టి 3 స్టోరేజ్ క్లాసులు నేను క్రియేట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాను మీకు. సో కాబట్టి నేను ఏం చేస్తాను మీకు, సో ఇక్కడికి వచ్చి KU గెట్ స్టోరేజ్ క్లాసెస్ ఏం లేవు చూడండి, రైటా. ఓకే గుడ్. సో ఇక్కడికి వచ్చి నేను మూడింటిని ఓకే, సో KU గెట్ స్టోరేజ్ క్లాసెస్ అంటే మీకు క్రియేట్ అయిపోయింది. GP2 వచ్చి డిఫాల్ట్ గా వెళ్ళిందండి మీకు. ఓకే కాబట్టి ఈ విధంగా మీరు చూసినట్లయితే స్టోరేజ్ క్లాసెస్ అనేది మనం క్రియేట్ చేశాను యాక్చువల్గా మీకు. ఓకే నా గుడ్ థింగ్ నేను ఏం చేస్తానంటే, సరే లాస్ట్ లో చూద్దాం. నౌ స్టోరేజ్ క్లాసెస్ అనేది టైప్ ఆఫ్ స్టోరేజ్ అనమాట. నౌ నెక్స్ట్ కమ్స్ మీకు
సో స్టోరేజ్ క్లాసెస్ మనం కస్టమ్ స్టోరేజ్ క్లాసెస్ 3 క్రియేట్ చేసి ఇప్పుడు డైనమిక్ ప్రొవిజనింగ్ అంటే ఏంటండి? నిన్న మనం ఏం చేసాము, స్టోరేజ్ ప్రొవిజనల్లో మనకి 3 స్టెప్స్ ఉన్నాయి. ఏంటది ఇక్కడ? ఫస్ట్‌ది వచ్చి క్రియేట్ ఈబిఎస్ వాల్యూమ్. సెకండ్ వచ్చి క్రియేట్ ఏ పివి ఆన్ ద ఈబిఎస్ వాల్యూమ్. తర్వాత వచ్చి క్రియేట్ పివిసి ఆన్ ద పివి మీకు. ఫోర్త్ వచ్చి మౌంట్ ద పివిసి టు ద పాడ్. 4 స్టెప్లు ఉన్నాయి. నౌ డైనమిక్ ప్రొవిజనింగ్ ఏం చేస్తుందంటే మనకి ఈ 2 స్టెప్స్ ని అవాయిడ్ చేస్తుంది. అంటే ఏంటంటే మీరు పీవీసీ క్రియేట్ చేస్తే ఆటోమేటిక్ గా పీవీ బ్యాక్ ఎండ్ లో క్రియేట్ చేస్తుంది. మీరు మళ్ళీ ఈబిఎస్ వాల్యూమ్ మాన్యువల్ క్రియేట్ చేసి దాని మీద పీవీ క్రియేట్ చేసి చేయాల్సిన అవసరం లేదు. అంటే దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మాన్యువల్ వర్క్ అయితే మీరు ఏడబ్ల్యూఎస్ అడ్మిన్ అనుకోండి, మీరు ఫుల్ కంట్రోల్లో ఉంటారు. వాళ్ళకి ఎంత స్టోరేజ్ కావాలో వాళ్ళు రిక్వెస్ట్ చేస్తేనే 10 GB కావాలా, 20 GB కావాలా, 30 GB కావాలా, మీరు వాల్యూమ్ క్రియేట్ చేసి ఇచ్చినాక దాని మీద వాళ్ళు పీవీ క్రియేట్ చేస్తారు. అట్లా కాకుండా దానివల్ల టైం వేస్ట్ అవుతుంది. నా డెవలపర్స్ కి ఎంత కావాలో తెలుసు, వాళ్ళకి ఆ డిపెండెన్సీ వద్దనుకున్నారు అనుకోండి, అప్పుడు మనం ఈ డైనమిక్ ప్రొవిజనింగ్ వాడతాం. డైనమిక్ ప్రొవిజనింగ్ లో వాళ్ళు క్లెయిమ్ సబ్మిట్ చేస్తే చాలు, ఆటోమేటిక్ గా మీకు బ్యాక్ ఎండ్ లో క్రియేట్ అయిపోతాయి అన్నమాట పీవీస్. ఇది మనం టెస్ట్ చేయాలి మీకు ఇది మనం టెస్ట్ చేయాలన్నమాట మీకు. ఓకే, సో కాబట్టి నేను ఏం చేస్తాను, స్టోరేజ్ క్లాసెస్ క్రియేట్ చేశాం కాబట్టి నెక్స్ట్ మనం ఏం చేద్దాం, డైనమిక్ ప్రొవిజన్ కి నాకు ఏం కావాలంటే ఇక్కడ నుంచి చూడండి, డైనమిక్ ప్రొవిజన్ స్టేట్ఫుల్ సెట్ అని ఉంది. ఇక్కడ నేను డౌన్లోడ్ అంటాను మీకు. ఒక నిమిషం అండి, డోర్ నాక్ అయింది, హోల్డ్ ఆన్. సారీ ఫోక్స్. సో ఇక్కడికి వచ్చి మనం చెక్ చేద్దాం. ఇక్కడ మాంగో డైనామిక్ ప్రొవిజన్ మాంగో ఉంది కదా. సో ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే మనం ఒక స్టేట్ఫుల్ సెట్ డిప్లాయ్ చేస్తున్నాం అండి. మీరు చూసారనుకోండి, రిప్లికా సెట్ 3 రిప్లికాస్ తో ఒక, అండ్ హియర్ యూ కెన్ సీ దిస్ ఇస్ ఎ స్టేట్ఫుల్ సెట్ అండి మీకు, అవునా? స్టేట్ఫుల్ సెట్ అంటే మీకు పేరు ఏమి ఇస్తాం, మాంగో డిబి కదా. సో కాబట్టి పేరు ఏమి రావాలా, మాంగో డిబి 0, 1, 2 అని 3 రావాలా, 3 రిప్లికాస్ కాబట్టి ఇక్కడ కమాండ్ ఇది రన్ చేస్తాం అనమాట మీకు. సో కిందకు వచ్చాం అనుకోండి, ఇంపార్టెంట్ ఏంటంటే మీకు చూసారా, వాల్యూమ్ క్లెయిమ్ టెంప్లెట్స్ అని చెప్పి కింద మెటా డేటా నేమ్ డేటా అని ఇచ్చాను. ఇక్కడ మనం ఇచ్చాము GP2 అని ఇచ్చాం మీకు GP2 అని ఇచ్చాం మీకు. ఓకే, ఇచ్చి నేను సింపుల్ గా 1 GB అని ఇచ్చాను అనుకోండి. ఇక్కడ నా ఇది ఎగ్జిక్యూట్ చేసిన వెంటనే మీకు ఒక పీవీసీ క్రియేట్ అయిపోతుంది. పీవీసీ క్రియేట్ అయిపోయింది. మన స్టోరేజ్ క్లాస్ అనేబుల్ డైనమిక్ ప్రొవిజనింగ్ ఉంది కాబట్టి ఆటోమేటిక్ గా ఒక 3 క్రియేట్ అయిపోయి మీకు అసైన్ అవ్వాలి మీకు. ఓకే, సరే నేనేం చేస్తాను, లెట్స్ డిప్లాయ్ దిస్. మీకు నేనేం చేస్తాను, ఇక్కడి నుంచి ఇదంతా కూడా వస్తున్న రోజు చూద్దాం మీకు. అయితే నేను ఎగ్జిక్యూట్ చేసే ముందు మీకు ఏం చేస్తానంటే, లెట్ మీ కమ్ టు వాల్యూమ్స్ కి రండి.
వాల్యూమ్స్కి వచ్చినప్పుడు మీకు ఎక్కడ కూడా మీకు డైనమిక్ ప్రొవిజనింగ్ అని ఎక్కడ ఏం కనిపించలేదు. బాగా చూడండి, ఇక్కడ అంతా కూడా హెచ్సిడి కంట్రోల్ పెయిన్ నోట్స్ అందే ఉంది, ఇంకేం లేదు కదా. సరే, ఇక్కడికి వచ్చి మనం నేనేం చేస్తాను ఇలా ఇస్తాను మీకు. సో కేయూ గెట్ పాడ్స్ అన్నాం అనుకోండి, ఇది వచ్చేదాకా కేయూ గెట్ పీవీ అన్నాం అనుకోండి, మీరు చూసారా ఒకటి క్రియేట్ అయింది చూడండి. మీకు క్రియేట్ అయింది ఒక పీవీ ఒకట, అంటే కేయూ గెట్ పీవీసీ అంటే ఇది పీవీసీ, పీవీ అంటే దానికి సంబంధించిన ఇట్లా క్రియేట్ అవుతుంది అన్నమాట. ఇక్కడ బ్యాక్ వచ్చి రిఫ్రెష్ చేస్తాను మీకు, ఇది చూడండి డైనమిక్ పీవీ రెండు పార్ట్లు క్రియేట్ అయినట్టున్నాయి. ఇక్కడికి వచ్చి పార్ట్స్ అన్నాం అనుకోండి, మీరు చూస్తే యా ఫస్ట్ తప్పు అయిపోయింది, మీకు సెకండ్ది కూడా వస్తుంది చూడండి. మీకు సెకండ్ది కూడా వస్తుంది మీకు. సో కాబట్టి కేయూ గెట్ పీవీ అన్నాం అనుకోండి, మీకు 2 పర్సిస్టెంట్ వాల్యూమ్ చూసారా, నేనేం క్రియేట్ చేయాలి, పర్సిస్టెంట్ అదే క్రియేట్ చేసుకుంది. ఎందుకు, డైనమిక్ ప్రొవిజనింగ్ అనేది మీకు అనేబుల్ అయింది కాబట్టి మీకు అది మూడోది కూడా వచ్చింది. ఎందుకు అంటే ఇట్లా ఇచ్చాం అనుకోండి మీకు ఓకే లెట్స్ సీ, యా 3 రన్ అవుతుంది చూడండి మీకు. అండ్ ఇక్కడికి వచ్చి మీకు గుడ్ థింగ్ ఈజ్ నేను ఏం చేస్తానంటే కేయూ డిస్క్రైబ్ పాడ్ అని చెప్పి ఇది తీసుకుంటానండి. మీకు ఇది తీసుకున్నప్పుడు నేను ఏది అబ్జర్వ్ చేద్దాం అనుకుంటున్నానంటే, సో మీకు చూడండి మాంగో డిబి 0 క్లెయిమ్ నేమ్ ఇది ఉందన్నమాట, ఇది పక్కన పెట్టి ఎందుకు మీకు ఒక, సో ఆబ్వియస్ గా ఫస్ట్ పార్ట్ వచ్చింది, సెకండ్ ఇది అంతేగా, మీకు 3 ఉన్నాయి కాబట్టి నేను ఏం చేస్తాను ఇక్కడికి వచ్చి మాంగో 1 అన్నాను అనుకోండి, పైకి వస్తే డేటా మాంగో 1. సరే, మీకు అంటే ఒక్కొక్కటి మీకు వచ్చిందనమాట. నేనేం చేస్తాను కేయూ గెట్ పీవీ అన్నాం అనుకోండి, మీరు పీవీ అన్నప్పుడు మాంగో డేటా 0కి వచ్చి ఇది మౌంట్ అయింది మీకు. ఇది బాగా చూడండి, ఇక్కడ ఇది ఇస్తాను మీకు. రేపు ట్రబుల్ షూటింగ్ అప్పుడు తెలుస్తుందండి మీకు రేపు పొద్దున ఏమైనా మాంగో డీబీ కానీ పోస్ట్ గ్రెస్ ఏమైనా ఇన్స్టాల్ చేశారు అనుకోండి, వెనక మీరు ఏ వాల్యూమ్ వాడుతానో తెలియాలి కదా మీకు. సరే, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మాంగో 1 వచ్చి ఇది అంతేగా, ఇది ఆ తర్వాత ఇంకో 2 ఏది 2 ఇది మాట. ఇది మనం ఇక్కడ వెరిఫై చేసుకోవాలా, స్టార్టింగ్ విత్ పీవీసీ 5C అన్నాం అనుకోండి, ఇక్కడ పీవీసీ అని ఇచ్చాను అనుకోండి, మీకు ఓవరాల్ గా 3 వచ్చినాయా చూడండి. పీవీసీ 5C ఇది ఓకే, తర్వాత వచ్చి పీవీసీ 4C19. సో కాబట్టి మాంగో డిబి 0కి మీకు ఏది అసైన్ అయింది, మీకు ఈ వాల్యూమ్ అసైన్ అయ్యింది. మాంగో డిబి 1కి ఇది అసైన్ అయ్యింది, మాంగో డిబి 2కి ఇది అసైన్ అయ్యింది. మీకు ఇలా ఉందన్నమాట మీకు. ఓకే, ఇది ఎందుకు చెప్తున్నాను అంటే మీకు ఫస్ట్ మనం దీని లోపలికి వెళ్ళి అదే ఇంకేమన్నా డిప్లాయ్ చేసాం, ఇదేం చేస్తుందంటే అన్ని జీపీ2లు క్రియేట్ చేసింది చూడండి. ఇక్కడికి వస్తే జీపీ2 ఇమాజిన్ నేనేం చేస్తాను, మనకి మీకు ఏదన్నా పాడ్ క్రియేట్ చేసి ఒక శాంపుల్ పాడ్ ఏమన్నా ఉందనుకోండి, మీకు ఐ విల్ డూ వన్ థింగ్, లెట్స్ ఇక్కడ ఏమన్నా మీకు సరే ఎంటీ డైరెక్టరీ ఇక్కడ ఉందనుకోండి, ఇది కాదు ఎంసీ డైరెక్టరీ హోస్ట్ పాత్ ఆర్ ఎంటీ డైరెక్టరీ డైనామిక్ ప్రొవిజనింగ్, ఇది ఎక్కడో MySQL పెట్టుండాలండి. ఓకే, లెట్స్ డూ వన్ థింగ్, ఇక్కడ మాంగో ఇది ఉంది కదా, ఇది మాంగో డిప్లాయ్మెంట్ ఒకటే రిప్లికా. నౌ ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే ఇక్కడ చూడండి వాల్యూమ్స్ దగ్గరకు వచ్చేసరికి ఐ డూ వన్ థింగ్, మనం డైనమిక్ ప్రొవిజనింగ్ లో ఇది ఉంది కదా, ఇది కాపీ చేసి కావాలి నేను ఏం చేస్తానంటే ఇక్కడ సరే నాకేం కావాలా, వాల్యూమ్ క్లెయిమ్ టెంప్లెట్స్ కావాలి మీకు, అవునా. సో కాబట్టి ఈ నోడ్ సెలెక్టర్లు ఇవన్నీ తీసి పక్కన పెట్టేసి నేను ఎక్కడుంది ఇక్కడ కూడా చెక్ చేయొచ్చు మీకు. అంటే ఈసారి ఇక్కడ మనం నాకు GP3 ఇద్దాం అనుకుంటున్నాను, నేను GP3 ఇచ్చి ఒక 2GB అంటే తీసుకుంటుందా లేదా అని చెప్పి మీకు టెంప్లెట్ ఇక్కడ ఉందా డేటా 1 అని ఇస్తాను మీకు, డేటా 1 అలాగే ఓపెన్ చేద్దాం ఇక్కడ మీకు.
డేటా 2 అంటాను మీకు. డేటా 2 అని చెప్పి నేను IO1 అని చెప్పి IO1 మినిమం 4 GB అనమాట. ఈ రెండిటిని మెటాడేటా రాకూడదు. మెటాడేటా వచ్చిందా సరే, క్లెయిమ్ టెంప్లెట్స్ ఇలా ఇచ్చాం అనుకో, దీన్ని తీసుకొచ్చి ఎక్కడ ఇవ్వాలా మీకు, ఎగ్జాక్ట్ గా ఎక్కడ వచ్చింది మీరు గమనిస్తే ఇది వాల్యూమ్ క్లెయిమ్ టెంప్లెట్స్ అనేది వాల్యూమ్ మౌంట్స్ గానే ఉంది, బట్ ఎగ్జాక్ట్ గా ఈ టెంప్లెట్ కిందకు వచ్చింది మీకు, అవునా? సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి టెంప్లెట్ రెండు ఒకే దగ్గర ఉన్నాయి, ఒకే దగ్గర ఉన్నాయండి. గుడ్, సరే. సో కాబట్టి అంటే పైన మ్యాచ్ చేసుకుని ఇది 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 కొంచెం కొత్తగా గమనిస్తున్నానండి. చూడండి వీడు, ఐ లైక్ దిస్ యాక్చువల్ గా. నేను స్క్రోల్ డౌన్ చేస్తుంటే ఫస్ట్ మెటాడేటా దగ్గర ఆగుద్ది చూడండి, ఆగిందా? అంటే సేమ్ లెవెల్లో ఉందా లేదా కరెక్ట్ గా అన్ని చెక్ చేయడానికి. మళ్ళీ పైకి వస్తే తర్వాత స్పెక్ పైకి పోయింది అనుకోండి, అక్కడ ఆగిపోవచ్చు చూడండి. కిందకు వస్తుంటే ఓకే, టెంప్లెట్ అంతా కూడా అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేవా మీకు చూసారా? నేనేదో మిస్ అయింది అనుకున్నా, ఇది వాంటెడ్ గా చేస్తున్నాడు చూడండి అన్ని కూడా. అంటే కరెక్ట్ గా అలైన్మెంట్ కరెక్ట్ గా నాకేం టెంప్లెట్ కింద రావాలి కదా, టెంప్లెట్ ఇక్కడ ఉంది ఓకే. మరి క్లెయిమ్ టెంప్లెట్ కరెక్ట్గా ఉందా లేదా, వాల్యూమ్ క్లెయిమ్ టెంప్లెట్ కరెక్ట్ గానే ఉంది, అవునా? సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఇక్కడికి వచ్చి మీకు వాల్యూమ్స్ ఇవ్వలేదు, ఐఎమ్ సారీ మౌంట్ చేయలేదు. మౌంట్ చేయాల్సిన అవసరం లేదనుకోండి మీకు. కాకపోతే ఇక్కడ ఏమవుద్ది అంటే మీకు వాల్యూమ్ అని చెప్పి నేమ్ అని చెప్పి నేను ఏం చేస్తాను, డేటా 1 అంటాను. ఇలా ఇద్దాం. సో లెట్స్ ట్రై టు డిప్లాయ్ దిస్, మీకు ఎలా పనిచేస్తుందో చూద్దాం, అంటే తీసుకుంటుందా లేదా అని చెప్పి మీకు. spec volume claim temp cannot be strict. ఓకే, ఐ థింక్ లుక్స్ లైక్ ఈ వాల్యూమ్ క్లెయిమ్ టెంప్లెట్స్ డిప్లాయ్మెంట్ లో ఇవ్వడానికి లేదండి మీకు. సరే నేను ఏం చేస్తాను, స్టేట్ఫుల్ సెట్ గా ఇవ్వాలనుకుంటాను మీకు యాక్చువల్ గా. సో కాబట్టి ఐ విల్ డూ వన్ థింగ్, ప్రాబ్లం అదే ఇక్కడ వచ్చింది మీకు. సో వాట్ విల్ ఇట్ విల్ డూ ఇఫ్ ఐ గివ్, సరే ఇట్లా ఇచ్చాను అనుకుందాం. రిసోర్స్ మ్యాపింగ్ Mongo నేమ్ Mongo డిప్లాయ్మెంట్ stateful set CRDs ఐ థింక్ లేనట్టుందండి మీకు. సో నౌ వాల్యూమ్ క్లెయిమ్ టెంప్లెట్స్ ఓపెన్ చేస్తాను. లెట్స్ మీ డూ వన్ థింగ్. అది ఓన్లీ స్టేట్ఫుల్ సెట్ అనమాట మీకు. చూడండి మీకు, మనం వాల్యూమ్ దగ్గరకు వచ్చేసరికి అవన్నీ క్లెయిమ్ టెంప్లెట్స్ మనకి ఎలా ఉంటుంది, వాల్యూమ్స్ ఓకే. సో కాబట్టి క్లెయిమ్ టెంప్లెట్స్ స్టేట్ఫుల్ సెట్ కి ఇవ్వచ్చు కానీ ఇక్కడ ఇవ్వడానికి లేదు. సో కాబట్టి నేను ఏం చేయాలా, వాల్యూమ్స్ అన్నప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఈజ్ ఇట్ పాసిబుల్ నేమ్ అని చెప్పి డేటా, కానీ పర్సిస్టెంట్ వాల్యూమ్ క్లెయిమ్ అని ఇచ్చి నేను పర్సిస్టెంట్ వాల్యూమ్ క్లెయిమ్ అని ఇచ్చి ఇక్కడ వచ్చి క్లెయిమ్ నేమ్ బేసిక్ గా అంటే ఐ లుక్స్ లైక్ మీకు ముందే క్రియేట్ చేసి పెట్టాలండి ఇక్కడ. సో కాబట్టి ఇక్కడ వరకు మీరు గమనించినట్లయితే క్లెయిమ్ వచ్చి ముందే క్రియేట్ చేసి పెట్టాలాగుంది మీకు. ట్రై టు స్కేల్ ఇట్ విల్ ట్రై టు సేమ్ వాల్యూమ్, ఇట్ ఈస్ ఓకే ఇఫ్ వాల్యూమ్ ఈజ్ రీడ్ ఓన్లీ, ఓకే. డిఫైన్ ఏ స్టేట్ఫుల్, ఓకే. చూడండి మీకు, you can define, of course scaling depends upon the app, okay. With stateful set you can define claim templates అన్నమాట మీకు.
సరే ఇది నేను చెక్ చేస్తానండి. ఇక్కడికి వచ్చి మనం క్లెయిమ్ నేమ్ ఏమి ఇద్దాం మీకు, పర్సిస్టెంట్ వాల్యూమ్ అని ఉంది. ఇక్కడ వాల్యూమ్స్ కింద హైఫన్, వాల్యూమ్స్ హైఫన్, తర్వాత పర్సిస్టెంట్ వాల్యూమ్ క్లెయిమ్. క్లెయిమ్ నేమ్ వచ్చి నేను ఏం చేస్తాను, సింపుల్ గా ఇలా ఇద్దాం, ఇచ్చి ట్రై చేస్తాను. బట్ ఐ డౌట్ ఇట్, బట్ చూస్తాను అయినా కూడా మీకు క్లెయిమ్ ఉంది కానీ మనం స్టోరేజ్ ఏమి ఇవ్వలేదండి యాక్చువల్ గా మీకు. అవునా, క్లెయిమ్ నేమ్ ఇచ్చాం కాబట్టి మనం ఏం చేయాల్సి వస్తుందంటే ఫస్ట్ క్లెయిమ్ ఖచ్చితంగా క్రియేట్ చేయాల్సి వస్తుంది మీకు. మీరు చూస్తే క్లెయిమ్ అనేది ఓకే. సో కాబట్టి క్లెయిమ్ క్రియేట్ చేయాలా. లెట్స్ సి పీవీసీ ఎక్కడుంది మనకి, పీవీసీ ఇక్కడ ఉందండి మీకు. ఇక్కడ పీవీసీ క్లెయిమ్ ఇక్కడ ఉందండి. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే లెట్స్ టేక్ ఏ క్లెయిమ్. యాక్చువల్ గా నేను ఇది తీసుకొచ్చి మనం ఏదైతే డిప్లాయ్ చేస్తున్నానో ఇక్కడ మీకు MongoDB పీవీసీ ఇలా ఇద్దాం. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, క్లెయిమ్ pv2 రీడ్ రైట్ వన్స్ ఇట్లా 2 GB అని ఇచ్చాం అనుకోండి. ఈ క్లెయిమ్ నేను ఏం చేస్తాను, మనం ఏం చేద్దాం, కింద తీసుకొచ్చి ఏదైతే మాంగో ఇట్లా ఉందో క్లెయిమ్ ఇది ఇద్దాం. ఓకే ఫైన్, ఇది తీసేసి ఇది నేను డిప్లాయ్ చేస్తాను. సో ఫస్ట్ అయితే GP2 కాదు, నేను GP3 అని ఒకటి ఇద్దాం. మీకు క్రియేట్ అవుతుందా లేదా చెక్ చేద్దాం. ఓకే, KU గెట్ PV అంటే మీకు ఎక్స్ట్రా క్రియేట్ కాకూడదు యాక్చువల్గా మీకు, బట్ చూద్దాం. అలాగే KU గెట్ PVC అందాం. మీకు పీవీసీ అంటే పెండింగ్ లోకి వెళ్ళింది. చూడండి ఎందుకు పెండింగ్ లోకి వెళ్ళింది, ఎందుకంటే వెయిటింగ్ ఫర్ ద కన్జ్యూమర్. యాక్చువల్ గా KU డిస్క్రైబ్ పీవీసీ అని చెప్పి ఇట్లా ఇచ్చామనుకోండి, ఇది ఏం చెప్పాలో చూడండి, వెయిటింగ్ ఫర్ ద ఫస్ట్ కన్జ్యూమర్ ఆఫ్ ద బైండింగ్. సో కాబట్టి ఇది ఇచ్చాం కదా మనం, ఎందుకంటే నేను పీవీసీలు క్రియేట్ చేసినప్పుడు స్టోరేజ్ క్లాస్ అన్నిటికి కూడా ఇది ఇచ్చాను మీకు. సో కాబట్టి మీకు పాడ్ క్రియేట్ అయితేనే పీవీ క్రియేట్ అవుద్ది. కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తాను, బ్యాక్ వచ్చి ఇది క్రియేట్ అయింది కాబట్టి ఇది డిప్లాయ్ చేస్తాను మీకు. ఓకే, KU గెట్ PV అంటే ఇప్పుడు చూద్దాం మీకు. ఇప్పుడు వచ్చింది చూడండి, బైండ్ అయింది చూడండి మీకు. ఓకే సరే, వాట్ ఐ విల్ డూ ఈస్ క్రియేట్ అయిందో లేదో చూద్దాం. PVC ఇట్లా ఇస్తాను, రిఫ్రెష్ చేస్తే PVC రావాలి మీకు. ఐ థింక్ D1 ఇది వచ్చింది చూడండి, 2 GB వచ్చింది. అయితే నేను ఏం చేస్తానంటే KU గెట్ PVCలో KU ఎడిట్ PVC అని చెప్పి, డైనామిక్ ప్రొవిజనింగ్ కదా, ఇది ఎడిట్ చేస్తే ఏమవుద్దో చెక్ చేద్దాం మీకు. పైగా GP3 అండి, చూసారా GP3 వచ్చింది చూడండి. సరే ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, నాకు 2 GB సరిపోవటం లేదు అనుకున్నప్పుడు మీకు ఎండ్కి వచ్చి 3 ఇద్దాం. 3 ఇచ్చి ఇలా ఇచ్చాను అనుకోండి మీకు. ఓకే, ఆటోమేటిక్గా PV అనేది ఎడిట్ అవుతుందా, 3 GB ఇక్కడ మారిపోయింది. ఇక్కడ రీఫ్రెష్ చేస్తే ఇక్కడ 3 GB వచ్చింది మీకు. దేనికి మౌంట్ చేసాం మనం ఇక్కడ మీరు చూస్తే, ఇక్కడ మీరు చూస్తే 2 GB కనిపిస్తుంది. ఒక పని చేస్తాం, KU డిలీట్ పాడ్ అని చెప్పి సారీ దీని లోపల ఉన్నాను కదా, అయినా కూడా రావాలి మీకు. వచ్చేసింది చూడండి, చూసారా డేటా DB. ఇంతకు ముందు ఎక్కడ ఉంది మీకు, 2 GB ఉండింది, ఇప్పుడు 3 GB వచ్చింది చూడండి మీకు, ఇలాగుంది. ఓకే, ఇదండి మీకు డైనామిక్ ప్రొవిజన్. ఇంకో స్టేట్ఫుల్ సెట్ లో ఇంకా అడ్వాంటేజ్ ఏంటంటే మీరు చూస్తే, ఇది యాక్చువల్ నాకు తెలియదు అనమాట. ఒక ఇంటర్వ్యూలో యుఎస్ అతనికి ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు క్యూబర్స్ పోయింది ఒక క్వశ్చన్, వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ స్టేట్ఫుల్ సెట్ అన్నప్పుడు నేనేం చెప్పాను, కంపల్సరీగా అవి
ఒక ఆర్డినల్ ఇండెక్స్ ఫాలో అవుతాయి 0 1 2 3 4 రిప్లికాస్ అంతా కూడా. అండ్ అవి సీక్వెన్షియల్ గా స్టార్ట్ అవుతాయి మీకు సీక్వెన్షియల్ గా స్టార్ట్ అవుతాయి. డేటాబేస్ కోసం ఇది మంచిది అని చెప్పాను. లేదు ఇంకోటి ఇంపార్టెంట్ ఉంది అన్నాడు. ఏంటి అంటే సేమ్ వాల్యూమ్ ని కూడా మౌంట్ చేసుకుంటాయి అన్నాడు యాక్చువల్గా మీకు. అంటే ఏం జరుగుతుంది, కేయు గెట్ పివి అంటే ఇలా ఉంది కదా, నేను ఏం చేస్తాను చూడండి, కేయు డిలీట్ పాడ్ అని చెప్పి మీకు ఇది రిమూవ్ చేశాను అనుకోండి, మీకు కొత్త పాడ్ వస్తుందిగా, ఆబ్వియస్ గా నేను అన్నాను అనుకోండి కొత్త పాడ్ డిప్లాయ్ అవుతుంది, అయిందా? సో నేను వచ్చి కేయు 4 సెకండ్స్ ఇక్కడ, అవునా, కేయు డిస్క్రైబ్ పాడ్ అని చెప్పి ఇలా వస్తే సేమ్ అది అదే వాల్యూమ్ ని మౌంట్ చేసుకుంటుంది చూడండి మీకు. ఓకే, సో నేనేం చేస్తానంటే లెట్ మీ డూ వన్ థింగ్, బ్యాక్ వచ్చి నేను అన్ని పీవీసీలని కావాలని ఇక్కడికి వచ్చి అన్ని సెలెక్ట్ చేసి కావాలని ఫోర్స్ డిటాచ్ అని చెప్పి నేను ఫోర్స్ డిటాచ్ అంటానండి. ఫోర్స్ డిటాచ్ అన్నప్పుడు ఇది ఏం చేస్తాయి చూసారా, ఎర్రర్ వచ్చినాయి మీకు, అవునా, అన్ని 4 ఎర్రర్లు వచ్చినాయి మీకు ఫోర్స్ డిటాచ్ చేసినప్పుడు 4 ఎర్రర్లు వచ్చినాయి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, మీకు ఆబ్వియస్ గా మీకు ఫోర్స్ డిటాచ్ చేసాం, అన్ని కూడా ఏం చేస్తుంది, అన్ని అవైలబుల్కి వచ్చినాయి. సో నేను ఏం చేస్తానంటే మీకు సార్ అన్ని క్రాష్ లుక్ వెళ్ళిపోయినాయి చూడండి, నేనేం చేస్తాను కేయు డిలీట్ పాడ్స్ హైఫన్ ఆల్ అన్నాం. ఓకే, లెట్స్ సీ. నేనేంటంటే క్లెయిమ్ టెంప్లెట్స్ ఏం చేస్తో చెక్ చేద్దాం. ఇక్కడ రీఫ్రెష్ చేశాను అనుకోండి, మీకు అక్కడే స్టక్ అయి ఉండాలి మీకు. కేయు డిస్క్రైబ్ పాడ్ అని చెప్పి మాంగో డిబి ఇచ్చాం అనుకోండి, మీకు చూడండి మీకు ఇలా వస్తాను. అందుకని నేను ఏం చేస్తాను, కేయు డిలీట్ పీవీసీ హైఫన్ ఆల్ అంటానండి. మీకు కావాలని అన్ని తీసేస్తాను, మీకు అన్ని తీసేసాను అనుకోండి, ఆటోమేటిక్గా బ్యాక్ ఎండ్ లో ఇది ఏం చేయాలి, మీకు అన్ని రిమూవ్ చేయాలి. మీరు చూస్తే రిమూవ్ చేయాలి, మీకు చూద్దాం ఇక్కడ రిమూవ్ చేసి కొత్త డిప్లాయ్ చేస్తా అన్న ఉద్దేశం. బట్ ఇక్కడ కేయు డిలీట్ పాడ్స్ హైఫన్ ఆల్ అంటాను. మీకు ఇది డిలీట్ అయిపోయినప్పుడు అప్పుడు అన్ని పోవాలి. ఇక్కడ మనకి క్లీన్ అయిపోయింది చూసారా. ఇప్పుడు కొత్త డిప్లాయ్ అవుతున్నాయి చూడండి. మీకు నేను ఏం చేస్తాను, ఎందుకంటే అన్ని డిలీట్ అయిపోయినాయి కాబట్టి ఫస్ట్ మాంగో డిబి స్టార్ట్ అవుతుంది, మళ్ళీ కొత్త పీవీలన్నీ వస్తాయి, ఎందుకంటే పర్సిస్టెంట్ వాల్యూమ్ క్లెయిమ్స్ కదా. ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వచ్చారనుకోండి, ఓకే మీకు మాంగో డిబి స్టేట్ఫుల్ సెట్ రన్ అవుతుంది, వెనక్కి వచ్చి మీకు ప్రొవిజనల్ వాల్యూమ్స్, నేను వెనక్కి వచ్చి ఆ వాల్యూమ్స్ డిలీట్ చేస్తే ఏమవుతుంది అంటే ఆబ్వియస్ గా ఖచ్చితంగా ఫెయిల్ అవుతుంది, దాంట్లో డౌటే లేదు. మీకు ఫెయిల్ అయిపోయి అండ్ దెన్ పాడ్స్ అన్ని కూడా క్రాష్ లూప్కి వెళ్ళిపోతాయి. మీకు క్రాష్ లూప్కి వెళ్ళిపోతాయి. తర్వాత మీకు పర్సిస్టెంట్ వాల్యూమ్స్ ఉండేది సార్, మనకి క్లెయిమ్స్ అన్ని కూడా డిలీట్ చేశాను అనుకోండి, మళ్ళీ మీకు కాకపోతే డేటా లాస్ ఉంటుంది ఇక్కడ, అది కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీకు. సో ఇదండి, మీరు చూసినట్లయితే డైనమిక్ ప్రొవిజనింగ్ ఎలా పనిచేస్తుందంటే మీకు ఈ విధంగా పనిచేస్తుంది మీకు. అయితే ఈబిఎస్ వాల్యూమ్ లో ఒక పెద్ద తలనొప్పి ఏంటంటే మనం వాడేటప్పుడు ఈబిఎస్ వాల్యూమ్స్ అనేది అవైలబిలిటీ జోన్ డిపెండెంట్ అండి. మీకు అంటే మీకు ఇది చూసారు అనుకోండి, ఐ థింక్ 3 సర్వర్లు డిప్లాయ్ ఉంటే ఇవంతా కూడా 1A 1B 1C డిప్లాయ్ అయిపోయింది. అంటే ఏంటంటే ఇప్పుడు ఇక్కడ
పాడ్స్ -o వైడ్ అంటే మీరు చూస్తే ఇవన్నీ కూడా వేరే వేరే నోడ్స్ లో రన్ అవుతాయి. ఇవన్నీ కూడా వేరే వేరే అవైలబిలిటీ జోన్ లో ఉన్నాయి. కాబట్టి ఈ పాడ్ ఎప్పటికీ కూడా వీటికి మూవ్ కాలేదు. ఎందుకు మూవ్ కాలేదు? బేసిక్ గా ఇది ఒక పర్సిస్టెంట్ వాల్యూమ్ కనెక్ట్ అయింది కదా, అది 1A జోన్ లోనే ఉంటుంది, BNC లో ఉండదు. కాబట్టి ఇది ఒక పెద్ద తలనొప్పి అనమాట. ఈ ప్రాబ్లమ్ ని మనం ఏం చేస్తామంటే వీ కెన్ రిజాల్వ్. ఇది కరెక్ట్ కాదు, ప్రొడక్షన్ లో డౌన్ టైం వచ్చే ఛాన్స్. ఇప్పుడు ఇమాజిన్ ఒక అవైలబిలిటీ జోన్ అంతా పోతే ఈ పాడ్ ఇంకా పోయినట్టే అనమాట. సో మనం ఆలోచించాల్సింది ఏంటంటే హౌ టు సాల్వ్ దిస్ ప్రాబ్లం. ఓకే, సో ఇక్కడికి వచ్చి KU డిలీట్ ఇది తీసేస్తాను మీకు. సరే, అలాగే KU డిలీట్ PV PV అన్ని డిలీట్ చేశాను మీకు. నౌ కాబట్టి we use something called as a open EBS అని ఒకటి ఉంటుందండి మీకు ఓపెన్ EBS అని ఒకటి ఉంటుంది అనమాట. ఈ ఓపెన్ EBS ఎలా పనిచేస్తుందంటే మీకు నా దగ్గర ఉందో లేదో చూద్దాం. KTS B25కి వచ్చాను అనుకోండి మీకు ఇక్కడ. స్టోరేజ్ లో ఓపెన్ EBS లో ఓకే. సో ఓపెన్ EBS ఏం చేస్తుందంటే మీకు అంటే ఒక అబ్స్ట్రాక్షన్ లేయర్. ఇప్పుడు పర్సిస్టెంట్ వాల్యూమ్ ఒక అబ్స్ట్రాక్షన్ లేయర్ కదా, అది ఏం చేస్తుందంటే ఓపెన్ EBS లో మీకు మనకి 3 నోడ్లు ఉన్నాయనుకోండి. ఇమాజిన్ మనకి 3 నోడ్లు ఉన్నాయి మీకు. ఓకే, 3 నోడ్లకి మనం ఏం చేస్తామంటే అది పని చేస్తాను. ప్రతి నోడ్కి మనం ఏం చేస్తామంటే బ్యాక్ ఎండ్ లో ఒక 15 GB వాల్యూమ్ అసైన్ చేస్తాను మీకు. బాగా చూడండి, ఒక 15 GB వాల్యూమ్ అసైన్ చేస్తాను మీకు. 15 GB EBS వాల్యూమ్ అంటాను మీకు. అది ఈ సర్వర్కి అసైన్ చేస్తాం అన్నమాట మనం మీకు. అండ్ మోర్ ఓవర్ ఇది వచ్చి మీకు EC2 T2 లార్జ్ అండి, గుర్తుపెట్టుకోండి, T2 లార్జ్. మీకు ఇలాంటి 3 సర్వర్లు ఉన్నాయనుకోండి మీకు. క్లస్టర్ లో 3 ఉన్నాయనుకోండి. ఇది ఏం చేస్తుందంటే ఓపెన్ EBS ఏం చేస్తుందంటే ఒక అబ్స్ట్రాక్షన్ క్రియేట్ చేస్తుంది అనమాట మీకు ఓపెన్ EBS ఏం చేస్తుందంటే ఒక అబ్స్ట్రాక్షన్ క్రియేట్ చేస్తుంది ఇక్కడ బేస్డ్ అపాన్ కింద వాల్యూమ్స్ మీద అనమాట. సో ఓపెన్ EBS అంటాను, ఓపెన్ EBS అంటాను. నౌ ఇమాజిన్ ఇప్పుడు ఒక 3 పాడ్లు ఉన్నాయనుకోండి మీకు. ఇమాజిన్ 3 పాడ్లు ఉన్నాయనుకోండి మీకు. ఈ 3 పాడ్లు కూడా ఈ 3 పాడ్లకి మీకు కింద ఒక పర్సిస్టెంట్ వాల్యూమ్ ఉందనుకోండి. ఇమాజిన్ 3 పాడ్లకు కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క సో EBS వాల్యూమ్ ఏం చేస్తాను చెప్తుంది చూడండి. ఇక్కడ మీకు మనం క్రియేట్ చేసేటప్పుడు ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు, ఇమాజిన్ పాడ్ అంటాను ఇక్కడ మీకు. పాడ్. సో ఆబ్వియస్ గా దీనికి కనెక్ట్ అయి ఉంటుంది అనమాట EBS. నా EBS యొక్క ఇది ప్రొడక్షన్ లో వాడతారండి, ఇది లిటరల్ గా ప్రొడక్షన్ లో వాడతారు. నా EBS యొక్క స్పెషాలిటీ ఏంటంటే మీకు ఇది ఇమాజిన్ ఫస్ట్ ఒక కలర్ ఒకటి తీసుకోవాలండి. నేను ఏం చేస్తానంటే ఈ పాడ్కి వచ్చి ఇది యాక్సెస్ అయింది అనుకుందాం, తర్వాత ఇంకో పాడ్కి వచ్చి ఇది, ఇంకో పాడ్కి వచ్చి ఇది అంటాను. నా ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే EBS ఏం చేస్తుందంటే ఈ పర్సిస్టెంట్ వాల్యూమ్ ని మీకు అది కాపీగా పెడుతుంది ఇక్కడ మీకు. మీరు చూస్తే ఇక్కడ కాపీగా పెడుతుంది మీకు.
ఇలా పెట్టుకుందాం మీకు. సరే, సో నౌ ఈ ఓపెన్ ఈబిఎస్ ఏం చేస్తుంది కదా, ప్రతి పర్సిస్టెంట్ వాల్యూమ్ ని తీసుకెళ్ళి మీకు 3 కాపీలు పెడుతుందండి. మీకు ఇక్కడ ఒకటి మీకు మీరు చూసినట్లయితే, అవునా? సో కాబట్టి అలాగే ఈ రెండోది ఉంది కదా, మీకు ఇక్కడ ఒకటి మీరు చూసినట్లయితే ఇక్కడ ఒకటి, అలాగే ఇది వచ్చేసరికి ఇలాంటి మల్టిపుల్ కాపీస్ పడుతుంది. సో కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుంది, ఒకవేళ ఇది ఇది మీకు పోయినా కూడా, ఒకవేళ ఇమాజిన్ నేను ఏమంటానంటే ఇక్కడ ఈ సర్వర్ మొత్తం ఫెయిల్ అయిపోయినా కూడా అప్పుడు ఏమవుద్దండి, మీకు ఈ పాడ్ ఉంది కదా, ఈ పాడ్ ఆబ్వియస్ గా ఈ నోడ్కి వెళ్ళినా కూడా అక్కడ కూడా బ్రౌన్ ఉంచుకోండి, మీకు యాక్సెస్ అయిపోద్ది అనమాట మీకు. ఓకే, సో ఇది మీకు ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఈబిఎస్ అనేది, ఓపెన్ ఈబిఎస్ అనేది మీకు ఏం చేస్తుందంటే మీకు ఆ ఫీచర్ ఇస్తుంది అనమాట మీకు. సో కాబట్టి అప్పుడు ఏమవుద్ది, మన వెనక్కున్న ఈబిఎస్ వాల్యూమ్స్ ఉన్నాయి కదా, ఈబిఎస్ వాల్యూమ్స్ వల్ల అవైలబిలిటీ జోన్ డిపెండెన్సీ అనేది ఇది సాల్వ్ చేస్తుంది అనమాట. అది మనం టెస్ట్ చేయాలి మీకు. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఇక్కడ ఓపెన్ ఈబిఎస్ అన్నా. అయితే దీనికి ఇప్పుడు రైట్ నౌ నేను డిప్లాయ్ చేసిన క్లస్టర్ ఉందనుకోండి, మీకు ఎక్కడికి వస్తాను, ఎక్కడుంది, ఇక్కడికి వచ్చి మీకు అన్ని డిలీట్ అయిపోయినట్టుగా ఒకటి ఉంది, రైట్, ku delete deploy --- all. సో ku delete ఎందుకు pvc all తీసేద్దాం, ఏం లేదు మరి, ఎందుకు ఉంది బ్యాలెన్స్ ఇంకా ఇది, సరే మనం లాస్ట్ లో తీసేద్దాం. ఓకే, సో కాబట్టి మనకి అయితే ఇక్కడ చూస్తే మీకు నోట్స్ అన్ని కూడా మీరు చూసారు అనుకోండి, ఇది T2 మీడియం నోట్స్ అండి మీకు, T2 మీడియం. సో T3 మీడియం. రేపు నేను ఏం చేస్తానంటే పెద్ద క్లస్టర్ డిప్లాయ్ చేస్తాను. క్లస్టర్ ని కూడా మనం ఏం చేస్తాం, మీకు పైన ఓపెన్ ఈబిఎస్ ఉంది కదా, మీకు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉంది చూడండి మీకు, క్లస్టర్ ఇచ్చాను చూడండి ఇక్కడ. సో ఇక్కడికి వచ్చి మీరు చూస్తే వాల్యూమ్ నోడ్ వాల్యూమ్ సైజ్ 20 GB ఇస్తున్నాను చూడండి, 20 GB ఇచ్చి డిప్లాయ్ చేస్తున్నాము మీకు. అన్ని కూడా T3 లార్జ్ ఇచ్చాను, ఇది డిప్లాయ్ చేస్తాం మీకు. డిప్లాయ్ చేసి కిందకు వచ్చి మీకు అడిషనల్ గా ఏదైనా కావాలంటే కూడా ఇక్కడ ఇవ్వచ్చు అనమాట మీకు. మీకు డివైజెస్, అడిషనల్ డివైస్ యాడ్ చేయాలంటే చేయొచ్చు మీకు కావాలనుకుంటే. ఇలా డిప్లాయ్ చేస్తాం మనం, డిప్లాయ్ చేసి అండ్ దెన్ మనం ఏం చేస్తాం, మీకు ఇవన్నీ కూడా అవసరం అవుతుంది మీకు. సో రూట్ వాల్యూమ్, అడిషనల్ వాల్యూమ్ సైజ్ ఒకటి కావాలా. సో రేపు మన ప్లాన్ ఏంటంటే క్లస్టర్ మేము ముందు ఇంప్లిమెంట్ చేసి అడిషనల్ గా 10 GB డ్రైవ్ యాడ్ చేస్తాను. 10 GB డ్రైవ్ యాడ్ చేసి మనం ఇక్కడ అంతా చూస్తాం చూడండి, అంతా కూడా అన్క్లెయిమ్డ్ అని చెప్పి, కొంచెం కాంప్లికేటెడ్ బట్ విల్ టేక్ ఇట్ స్లో అనమాట. ఇది మనం రేపు చెక్ చేయాలి మీకు. ఓకే ఓకే రైట్, లెట్స్ మీకు ఇది చూద్దాం బేసిక్. ఓకే, ఇదండి ఈరోజు సెషన్. సో మార్నింగ్ ఎవరికో ఇష్యూ ఉందని చెప్పారు, మీకు ల్యాబ్ రెడీగా ఉందండి? ఎవరికి ఇష్యూ మార్నింగ్? హరీష్. ఓకే హరీష్, ఓకే ల్యాబ్ ఉందా? ఓకే, ప్రెజెంటర్ చేస్తున్నా, స్క్రీన్ షేర్ చేయండి. ఓకే, ఇష్యూ ఏంటి ఫస్ట్? ఇష్యూ మొత్తం క్లస్టర్ మొత్తం క్రియేట్ చేశాను నేను. ఓకే, సో నేను పవర్ షెల్ నుంచి యాక్సెస్ చేస్తుంటే మార్నింగ్ ఇట్లా రాలేదన్నమాట నాకు. మీకు స్క్రీన్ షాట్స్ పెట్టాను కదా, సేమ్ ట్రై చేశాను ఇప్పుడు నేను. ఇప్పుడు ఇష్యూ ఏంటి అంటున్నాను. ఇప్పుడు అదేనండి, ఇప్పుడు kubectl get parts అని వస్తే నాకు could not get resource list ఇట్లా వస్తుంది అన్నమాట. అది ఎర్రర్ కాదు, బేసిక్ గా మీకు దాని ఏమంటారు, దట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ బిహేవియర్. మీకు అన్ని లిస్ట్ అవుతున్నాయి కదా కింద పార్ట్స్ అన్ని కూడా. ఇప్పుడు లిస్ట్ అవుతున్నాయండి, మార్నింగ్ ట్రై చేసినప్పుడు నాకు అసలు ఏం రాలేదన్నమాట. లేదంటే ఎక్కడ తప్పు ఉంటుంది, మీ స్టెప్స్ ఒకటే, అప్పుడు పని చేసి ఇప్పుడు పని చేయకుండా ఉండదు కదా మీకు. కాబట్టి మార్నింగ్ ఓకే రైట్. ఓకే, ఎనీ క్వశ్చన్స్ అండి? ఓకే శ్రవణ్ ఏదో అడిగారు మీరు, వాట్ ఈస్ దట్?
How to get this data sync when in different parts, since it is copying each different zone, then AWS will charge more. I think మీకు రీజన్ అయితే కాస్ట్ ఉంటుంది కానీ బిట్వీన్ ద అవైలబిలిటీ జోన్స్ అనేది మీకు అంత ఖర్చు ఉండకపోవచ్చు మీకు. సో కాబట్టి ఆబ్వియస్ గా మీరు హ్యూజ్ డేటా అయితే ఎస్ దేర్ విల్ బి కాస్ట్ అన్నమాట మీకు. బట్ తప్పదండి, ఇంకేం చేస్తాం, మనకి ఇంకో దారి లేదు కదా. యూ నీడ్ టు అడ్జస్ట్. హర్ష గారు, యా చెప్పండి. ఇప్పుడు మనం ఈబీఎస్ వాల్యూమ్స్ డైనమిక్ గా అలొకేట్ చేసినప్పుడు దాన్ని ఏమైనా రిస్ట్రిక్ట్ చేయడానికి ఉందా? ఐ మీన్ వాల్యూమ్ సైజ్ మోర్ దాన్ 100 GB వాడకూడదు అట్లా. క్యూబర్నెటిస్ లెవెల్లో చేయలేరు, దట్ ఈస్ ఫర్ షూర్. ఎందుకంటే ఇంకా అప్పుడు ఇంకా డైనామిక్ ప్రొవిజనింగ్ ఇంకేముంది, ఇంకా అక్కడ మనం హెల్ప్ తీసుకుంటుంది కదా. రిస్ట్రిక్ట్ చేయాలనుకున్నాం అనుకోండి, అప్పుడు AWS నుంచి చేయాలి. AWS సైడ్ నుంచి చేయొచ్చు. AWS లెవెల్లో మీరు ఏం చేయొచ్చు అంటే ఆర్గనైజేషన్ పాలసీ ఒకటి ఉంటుంది. ఆర్గనైజేషన్ లోకి వెళ్ళి మీకు మామూలు ఒకవేళ IO1 IO2 మనం వాడమని తెలుసు, కానీ కొన్నిసార్లు 10 GB కంటే ఎక్కువ ఉండకూడదు అనుకుంటే ఆర్గనైజేషన్ లెవెల్లో సర్వీస్ కంట్రోల్ పాలసీ అప్లై చేయొచ్చు. సో వాళ్ళు చేసిన పని చేయదన్నమాట మీకు. ఓకే, సో అప్పుడు మనకేం ఇష్యూ వస్తుందండి ఒక కుబర్నెటిస్ అడ్మిన్ గా వచ్చినప్పుడు? అది ఎలా అది అసలు అలాకేట్ కాదు కదా మీకు. పెండింగ్, అలాంటి ఇష్యూని ఎలా ఐడెంటిఫై చేయగలుగుతాం? పెండింగ్ వెళ్ళిపోతుంది కదా మీకు. పెండింగ్ వెళ్ళిపోయినప్పుడు ఆటోమేటిక్ ఏం చేస్తుంది, అనేబుల్ టు క్రియేట్ వస్తుంది మీకు. సో ఎర్రర్ నా దగ్గర హ్యాండీగా లేదు, బట్ ఆబ్వియస్ గా మీరు AWS అని కూడా ఎంగేజ్ చేయాల్సి వస్తుంది. మీ సైడ్ నుంచి మీరు క్లారిఫై చూసుకుంటారు ఏంటి అని చెప్పి. సో అప్పుడు మీరు నేనైతే ఏం చేస్తాను, బ్యాక్ వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మాన్యువల్ గా క్రియేట్ చేయగలుగుతున్నాను చూసుకుంటా ఫస్ట్ నేను, అంతేగా. అక్కడ అర్థమైపోతుంది కదా, నేను మాన్యువల్ క్రియేట్ చేయగలను, అట్లా నారో డౌన్ చేస్తాం. క్లస్టర్ ఎందుకండి మీరు OpenABS అనేది లైక్ లినక్స్ లో మనకు రైడ్ కాన్సెప్ట్స్ అని ఉన్నాయి కదా, రైడ్ 5, 6 అనేసి సిమిలర్ కాన్సెప్ట్ అండి. అలాగే అనుకోండి. ఎస్, నాట్ ఎగ్జాక్ట్లీ సేమ్ బట్ సిమిలర్ టు దట్. సిమిలర్ కాన్సెప్ట్. మీరు డిలీట్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా ఇక్కడ నేను ఇది కాపీ చేయడం మర్చిపోయాను. ఇక్కడ మీరు చూస్తే స్టోరేజ్ క్లాసెస్ ఇది కాపీ చేయాలి ఒక నిమిషం. ఇక్కడ మనం ఏమి ఇచ్చాం మీకు, స్టోరేజ్ క్లాసెస్ క్రియేట్ చేసేటప్పుడు రీక్లెయిమ్ పాలసీ డిలీట్ అని ఇచ్చాం. రీక్లెయిమ్ పాలసీ డిలీట్ అని ఇచ్చారంటే మీకు PVC డిలీట్ అయిపోయిందంటే ఆటోమేటిక్ గా మీకు ఏమవుతుందంటే PV కూడా బ్యాక్ ఎండ్ లో డిలీట్ చేస్తుంది మీకు. దాని అట్లా కాకుండా అక్కడ ఇనిషియల్ లైన్ వేరే ఉంటాయి అనమాట. అట్లా ఇచ్చారు అనుకోండి ఉంటుంది. ఐ డోంట్ సీ ఎ రీజన్ ఎందుకు ఉంచాలి అని. సో కొన్నిసార్లు లేదు మనకి అది ఉండాలా అనుకుంటే మీకు అక్కడ రీక్లెయిమ్ కాకుండా ఏదో ఉందండి టక్కని డాక్యుమెంట్, ఇక్కడ దీని కాపీస్ డాక్యుమెంట్ సెలెక్ట్ చేయండి, అక్కడ కనిపిస్తుంది ఆప్షన్ ఉంది మీకు. డిలీట్ కాకూడదు అంటే కూడా ఇవ్వచ్చు మీకు, ఆ ఆప్షన్ కూడా ఉంది మీకు. నా స్టోరేజ్ క్లాసెస్ తీసుకొచ్చి మీకు ఒకసారి ఇది కాదు, బ్యాక్ వద్దాం మనం. ఇక్కడ వచ్చి స్టోరేజ్ క్లాసెస్ ఇలా ఇస్తాను, ఆల్రెడీ ఉండాలా మనకి. రీప్లేస్. ఓకే, సో నెక్స్ట్ వచ్చి హౌ ఈజ్ క్లస్టర్ ఈజ్ గెటింగ్ యాక్సెస్ టు ద EBS అంటే మీకు, సో దాన్ని ఏమంటారు, కాప్స్ ఉంటుంది కదండి ఇంటర్నల్ గా, దానికి యాక్సెస్ ఉంటుంది కదా. అట్లయితే కాప్స్ అసలు ఎట్లా డిప్లాయ్ చేసింది మీకు, ఎక్కడి నుంచి యాక్సెస్ వచ్చింది? నేను ఈ సర్వర్ డిప్లాయ్ చేశాను కదా, మీకు లోపల కాప్స్ ఉంటుంది, కాప్స్ కు మీ సిస్టమ్ కి యాక్సెస్ ఉంటుంది మీకు, అక్కడి నుంచి తీసుకుంటుంది, మీరేం చేయాల్సిన పని లేదు. నా ఇక్కడికి వచ్చి ఈ మెషిన్ షట్ డౌన్ చేస్తాం మీకు. చలో, సీ యూ టుమారో సేమ్ టైం అండి, 7 o'clock మనం EBS చూద్దాం. యాక్చువల్గా as we have same EBS copy in different node, will it sync its copies per every second? అది AWS సింక్ కావట్లేదండి మీకు. ఇట్ ఈస్ బేసికల్లీ మీరు అనుకుంటున్న, నేను స్టేట్ఫుల్ సెట్ చేస్తే ఎవరు సింక్ చేస్తాను అనుకుంటున్నారు, మీకు AWS సింక్ చేయట్లేదు, MongoDB సింక్ చేసుకుంటుంది మీకు. AWSకి ఎలా తెలుసు ఈ 3 సింక్ చేయాలని మీకు వెనక నుంచి? సో కాబట్టి అది చేయట్లేదు యాక్చువల్గా మీకు. ఒకవేళ OpenABS అయినప్పుడు మీకు ఆల్మోస్ట్ కంటిన్యూస్ గా సింక్ ఉంటుంది. ఇప్పుడు మనం చేసిన క్లాసుల్లో అయితే మనకి వేరే వేరే లొకేషన్స్ లో 3 వాల్యూమ్స్ క్రియేట్ చేసినప్పుడు వాటి మధ్య డేటా సింక్ అనేది ఎవరు చేసుకుంటున్నారంటే MongoDB చేసుకుంటుంది, AWS చేయటం లేదు మీకు. కాబట్టి MongoDB ఐ థింక్ ఎవ్రీ సెకండ్ చేస్తా అనుకుంటాను సింక్ ఉంటుంది, కాబట్టి డేటా లాస్ అనేది వెరీ వెరీ లిమిటెడ్ ఉంటుంది మీకు. ఎనీథింగ్ ఎల్స్ గైస్? వన్ మోర్ క్వశ్చన్ అండి, లైక్ మనం ఇప్పుడు 3 pods యూస్ చేసాం కాబట్టి మనకి ఈచ్ పాడ్ లో అదర్ 2 రెప్లికాస్ ఉంటున్నాయి కదా OpenABS లో. ఇంకా OpenABS మనకి చెప్పలేదు కండి, రేపు కదా మాట్లాడతాం. ఓకే,
ఇప్పుడు చెప్పిందంటే ఏమైనా క్వశ్చన్ ఉందా మీకు? ఇంకా అసలు నేను ఇంకా డిప్లాయ్ చేయాలా, ఏమీ చేయాలి? అది డిప్లాయ్ చేస్తే నేను డౌట్ సాల్వ్ చేయగలను అక్కడ. ఫస్ట్ అది చేస్తే రేపు అడగండి, గుర్తు పెట్టుకోండి, రేపు చెప్తాను. హర్ష గారు, పర్సిస్టెంట్ వాల్యూమ్ క్లెయిమ్ క్రియేట్ చేసేటప్పుడు పర్సిస్టెంట్ వాల్యూమ్ మనం ఎక్కడ డిఫైన్ చేయం కదండి, అది ఎలా తీసుకుంటుందండి బ్యాక్ ఎండ్ లో? అదే అంటే పర్సిస్టెంట్ వాల్యూమ్ అది ఎలా తీసుకుంటుంది? ఇక్కడ మీకు నేను ఇది డిప్లాయ్ చేసేటప్పుడు మీకు కిందకు వచ్చినప్పుడు క్లెయిమ్ టెంప్లెట్ నేను ఏమి ఇచ్చాను, నాకు GP2 లో 1 GB కావాలని చెప్పాను, అవునా? సో వెనక స్టోరేజ్ క్లాస్ ఉంది, ఆ స్టోరేజ్ క్లాస్ లో GP2 పోయి 1 GB తీసుకుంటుంది. ఇంక నేను స్పెషల్ గా వాల్యూమ్ అదే క్రియేట్ చేస్తాను, అదే డైనామిక్ ప్రొవిజనింగ్ అంటే. ఇంకా నేను వాల్యూమ్స్ క్రియేట్ చేసుకునే దానికి ఇంకెందుకు ఇంకా డైనామిక్ ప్రొవిజన్ చేయడం మీకు? అర్థమైందా? మనం మేనేజ్ చేయాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ వై ఇట్ ఈస్ ఆటోమేటెడ్. అది స్టేట్ఫుల్ సెట్ లో ఉంది. అట్లా కాకుండా మీకు అదే డిప్లాయ్మెంట్ వాడినప్పుడు అవకాశం లేదు, మీకు క్లెయిమ్ ముందు సబ్మిట్ చేయాలా. క్లెయిమ్ సబ్మిట్ చేస్తే అంటే స్టేట్ఫుల్ సెట్ చేసినప్పుడు అదే క్లెయిమ్ క్రియేట్ చేసుకుంటుంది ఆటోమేటిక్ గా, కింద ఇచ్చేస్తే క్లెయిమ్ టెంప్లెట్ ఇస్తాం కాబట్టి. ఇక్కడ ఏంటంటే ఇది క్లెయిమ్ నాట్ టెంప్లెట్, ఇది క్రియేట్ చేసి దాని కింద మీరు వాడుకోవాల్సి వస్తుంది, విచ్ ఇక్కడ డిప్లాయ్మెంట్ అవసరం అయితే మీకు. అవునులేండి. ఎనీథింగ్ ఎల్స్? Okay. So guys, see you tomorrow, 7 in the evening. Bye.